రాహుల్ గాంధీ గారు మాట్లాడిన విషయానికి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా పర్సంటేజ్ వస్తే సీట్ వచ్చిందా సంబంధం మా రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ గురించి అయితే మాట్లాడలేదు. కానీ మనం నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాను కాబట్టి మనం ఒక ఆలోచన దీని మీద చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ విధంగా వచ్చినప్పుడు ఇదంతా గోల్మాల్ కూడా 2019 ఎలక్షన్ కూడా ఉంది. 2019 ఎలక్షన్ అవగానే ఇదేదో తేడా జరిగింది. ఎలక్షన్ కమిషనర్ చుట్టూ ఆవేళ ముఖ్యమంత్రిగా ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ప్రయాణం కూడా చేయడం జరిగింది ఎలక్షన్ అయినట్టు. ఆ రోజు ఏ ఒక్కరు కనీసం ఈయన మాట కూడా పట్టించుకోలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా వీరికి సమాధానం చెప్పలేదు. అలాగే ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగిన తర్వాత జగన్ గారు చాలా సార్లు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ పార్టీ వారు కానీ మాకు ఇదేదో అనుమానాలు ఉన్నాయని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే దీంట్లో అర్థమైంది ఏంటంటే బూచీగా చూపిస్తుంది. బీజేపీతో 2019లో వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు డైరెక్ట్ గా పొత్తు లేకపోతే ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చారు. అయితే నేను గెలిచిన తల ఎంపీలు పలు సందర్భాల్లో వాళ్ళ రాజ్యసభలో కానీ రాజ్యసభ సభ్యులు కానీ పార్లమెంట్ లో కానీ ఎంపీలు ఎన్నో బిల్లులకు మద్దతు ఇచ్చిన సందర్భం ఉంది. అంటే ఇండైరెక్ట్ గా ఎలక్షన్ లో బీజేపీ ఉంటే ఆవేళ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారు. ఈ ఎలక్షన్ లో 2024 ఎలక్షన్ లో డైరెక్ట్ గానే పొత్తులో చంద్రబాబు నాయుడు గారు ఈయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసి వెళ్తే వీళ్ళైన తర్వాత ఆయన మొత్తుకుంటే ఆయన సమాధానం చెప్పలేదు. కారణం ఇవన్నిట్లో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీది పాత్ర ఎక్కువగా ఉందని అనుమానాలు ప్రజలకైతే ఖచ్చితంగా ఏర్పడింది.